దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మనందరం కూడా రెండో భాగంలోకి వచ్చాం. తీయండి అందరూ లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 చదువుకుంటా వివరించుకుంటా ముందుకెళ్దాం. 6 నుంచి 9 అందరూ కాస్త తేరుకోవాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాదితో చెప్పాను. చాలు చాలు, జాగ్రత్తగా వినండి. 6వ వచనంలో ఎక్కడో ద్రాక్ష తోట, ఎక్కడో అంజూరపు చెట్టు, ఎక్కడో ఏదో అన్నట్లుగా ఉండకండి. ద్రాక్ష తోట సంఘమైన సంగతి జ్ఞాపకం చేసుకున్నాం ఫస్ట్ భాగం. అర్థమైందా? ద్రాక్ష తోట అంటే పాత నిబంధనలో ద్రాక్ష తోట, కొత్త నిబంధనలో సంఘమే. సరే, ఇక్కడ ఈ సందర్భం రెండో భాగంగా ఏం రాయబడిందంటే, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. వింటున్నారా? ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. అది దాని గురించినటువంటి సంపూర్ణ వర్ణన ఏం రాస్తాడంటే, ఇక్కడ 7వ వచనంలో 3 ఏళ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. వింటున్నారా? చెట్టు ఎవరు? యేసు ప్రభువుకు సాదృశ్యం. తీగలు ఎవరు? మనుషులకు సాదృశ్యం, సంఘం. ఇక్కడ ద్రాక్ష వనములో అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది. అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఇక్కడ ఏం రాశాడంటే ద్రాక్ష వనంలో తోటలో ఉంది. చూడండి, మత్తయి సువార్త 21:18 చదవండి. మత్తయి సువార్త 21:18 ఉదయమందు పట్టణమునకు మరల వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి, వింటున్నారా? ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది? ఒకటేమో తోటలోనే ఉంది, ఒకటేమో బయట ఉంది. అంజూరపు చెట్లు 2, ద్రాక్ష చెట్టు కాదు. ఈ చెట్టు ఏమో ద్రాక్ష తోటలో ఉంది, ఇంకొకటేమో బయట ఉంది. త్రోవ పక్కన అంటే అర్థం చేసుకోండి. త్రోవ పక్క అది కాపు ఏముండదు, దానికి గెట్టు అవతల కదా అంటారు కదా, గెట్టు అవతల. గెట్టుకు అవతల దాంతో నీకు బాధ్యత ఏముంది? ఇర్మియా గ్రంథంలో ఉంది. మనుషులు కల్పించుకున్న అనేకమైన కల్పనా కథలన్నీ కూడా అడవిలో చెట్టుకు సమానం అంట. దీని అర్థం మీకు తెలిసిన 10 అధ్యాయాలు ఉంటాయి ఇర్మియా గ్రంథంలో. అంటే అర్థమవుతున్నాయి మీకు మాట? మనుషులు కలిగించుకున్నవన్నీ కూడా అడవిలో చెట్టుతో సమానం అంట. చెప్పండి ఎవరైనా ఒకరు దానికి అర్థం. అడవిలో చెట్టు అంటే దానికి ఏ కాపుదల ఉండదు.
ఏ ఆక్షేపణ లేదు, ఎవరైనా కొట్టుకొని పోవచ్చు. అర్థమైందా? దానికి ఏమీ లేదు ఇక. అది మనిషిని యొక్క కల్పన కథలన్నీ. సరే, ఇక్కడ తోటలో ఉన్న అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టుని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు మళ్ళీ మనకు మత్తయి సువార్త 20:18లో త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు చూస్తున్నాం. అంటున్నారా? త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు చూస్తున్నాం. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు పరిస్థితి గమనించండి జాగ్రత్త. 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టున పండ్లు వెతకవస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 ఏళ్ల నుండి అంటే ఇప్పుడు ఎప్పుడు చెబుతున్నాడు? 3వ సంవత్సరం చెబుతున్నాడు. తొలి సంవత్సరం వచ్చాడు, ఎవరికి చెప్పలేదు. 2వ సంవత్సరం వచ్చాడు, సందర్భం లేదు. 3వ సంవత్సరంలో చెబుతున్నాడు. 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టున ఫలాలు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. సరే, దొరకనందుకు పరిస్థితి ఏంది? ఇప్పుడు అర్థమైందా? చెట్టు ఏంది? అంజూరపు చెట్టు ఏంది? ద్రాక్ష తోటలోనే ఉంది. యోధా ఎక్కడున్నాడు చెప్పండి? శిష్యుల మధ్యలో ఉన్నాడు. మార్పు లేని వారు ఎక్కడ ఉంటారు? సంఘం మధ్యలోనే ఉంటారు, సంఘంలోనే ఉంటారు. సంఘం అంటే ద్రాక్ష వనం. కాబట్టి ఒకసారి ఆలోచన చేసి, ఈ అంజూరపు చెట్టును పోలిన భావం కలిగిన వారు ఎవరు కూడా సంఘంలో ఉండడం మంచిది కాదు. అది ఎవరైనా సరే. ఎవరని స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఉంటారు. సామెతలు 18 చదవండి. సామెతలు 18 చదవండి. ఏముంటుంది అక్కడ? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడుచువాడు అట్టివాడు లెస్సని జ్ఞానములకు. సంఘంలో ఉంటాడు, ఎక్కడో కాదు, సంఘంలో ఉంటారు. వారు సంఘ క్రమానికి లోబడరు. నువ్వు ఫలించకపోవడం కారణం అదే. నువ్వు ద్రాక్ష తోటలో ఉన్నావు, కాపుదల నీకుంది, నీరు పెట్టినప్పుడు అన్ని నీకు కూడా నీరు వస్తుంది, మందు పెట్టినప్పుడు నీకు కూడా మందు వస్తుంది, ఎరువు వేసినప్పుడు నీకు కూడా ఎరువు వస్తుంది, ఆ చెట్టు కూడా వస్తుందా లేదా? అయితే ఎందుకు అది ఫలించలేకపోయింది? మన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు ఈ చెట్ల యొక్క వర్ణన బాగా స్పష్టంగా రాయబడింది. అక్కడ త్రో పక్కన ఉన్నటువంటి భాగాన్ని గురించి ఏం చెప్తారంటే, అక్కడ మన్ను లేదు కనుక ఆ విత్తబడ్డ విత్తనాలు వేగంగా పైన ఉంటాయి కనుక ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను తీసుకునేది. త్రో పక్క అర్థం. ఈరోజు ద్రాక్ష తోట అను సంఘంలోనే ఉండి నడవడికి వేయగలుగుతున్నారు. త్రోవ బయట అంటే త్రోవ పక్క అనుభవం. ఈ అంజూరపు చెట్టులాగా ఈ అంజూరపు చెట్లు పోలి ఉంటారు. త్రోవ పక్కకి సాదృశ్యమైంది మన్ను లేని నేల. విత్తనాలు ఇచ్చినప్పుడు పక్కన పడితే ఎవరు తీసుకెళ్తారు? పక్షులు వచ్చి తీసుకుని వెళ్తాయి. అది వ్యవసాయం చేసిన ఈ గింజలు. అందుకే కొన్నిసార్లు వ్యవసాయం చేస్తూ పోతుంటే గింజలు పైన పడతాయి కాబట్టి కాకులు పెట్టలు వెంట తింటా పోతుంటాయి. అర్థమైందా? ఈ విత్తనాలకు సాదృశ్యం ఏంటంటే దేవుని వాక్యమే. విత్తబడుతున్న విత్తనము దేవుని వాక్యము. ఈ వాక్యం ఎక్కడ పడింది? నీ మనసు అనేక రీతులుగా పెట్టుకుని ఉంటావు, నీ స్వబుద్ధితో కూర్చొని ఉంటావు, నీ స్వబుద్ధితో ఆలోచన చేస్తుంటావు. కాబట్టి ఈ మనసు, ఈ వాక్యము నీ దగ్గరికి మెత్తని భూమిలో పడ్డ విత్తనం ఏం తెలిసిన? విరిగి నలిగిన హృదయము, వాక్యం కోసం ఆశ, ఆసక్తి, తపన, ప్రయాసం, వాక్యం కొరకు ఎంతో భారము, బాధ్యత. ఆ హృదయం విరిగి నలిగి ఉంటుంది కాబట్టి మెత్తని హృదయానికి సాదృశ్యం. అది ఆ 3 భాగాల తర్వాత 4వ భాగం చెప్పాడు. మెత్తని భూమిని గురించి చెప్పాడు 4వ భాగం. మెత్తని భూమిలో పడ్డ విత్తనం అంట ఫలిస్తుందంట,
అది మెత్తని భూమి కనుక ఏరు లోపలికి వెళ్తుంది. కొలసి 2:6 ప్రకారంగా క్రీస్తు యేసులోనికి వారు సంపూర్తిగా వాళ్ళు స్థిరపడతారు కనుక ఆ చెట్టు ఫలిస్తుంది, ఆశీర్వాదం పొందుద్దంట. అర్థమవుతున్నారా? కాబట్టి ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలోనే ఉంది. యూదా కూడా శిష్యుల మధ్యలో ఉన్నాడు. ఒక లెక్కలో యూదా లేఖనాల ప్రకారంగా తను అమ్మకపోతే ఒకరు అమ్మాలి కాబట్టి తను అమ్మాడు. లేఖనాల ప్రకారంగా యేసు ప్రభు అమ్మబడాలి అని గ్రంథాలు చెప్పిన ప్రకారంగా ఆయన అమ్మడానికి ఆ సమయంలో యోధ అక్కడ ఉన్నాడు. ప్రభులో చెప్తున్నాను, ఆ రోజు యోధ అక్కడ ఉన్నాడు, అతను అమ్మాడు, అమ్మాల్సిందే, లేఖనాలు నెరవేరాలా. నీవు నేను అమ్మటం మాత్రం లేఖనాలు నెరవేర్పు కాదు, మనం అమ్ముకునేది లేఖనాలు నెరవేర్పు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం అమ్ముకోవటము, మనం ఫలించకుండా ఉండటము అది లేఖనాలు నెరవేర్పు కాదు, దేవునికి విరోధం, నీ ప్రాణాత్మక విరోధం, రక్షణ లేకుండా చేసుకోవడానికి స్థితి. చెట్టు అక్కడ అన్ని చెట్లు ఈ చెట్టు కూడా ఉంది, అన్ని విధాలుగా దానికి కూడా దొరికింది భాగం. ఆయన చూస్తూ వచ్చాడు, అక్కడ ఒక చెట్టు కనపడింది. విందులో యజమాని చూస్తూ వచ్చాడు, అక్కడ ఒక్కడు కనపడ్డాడు. అట్నా చెట్టులో, ఆ తోటలో ఒక చెట్టు కనపడుతుంది, అంజూరపు చెట్టు. దాన్ని చూసి దాని దగ్గర దాంతో మాట్లాడుతున్నాడు, దాని విషయంలో మాట్లాడుతున్నాడు. 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఈ చెట్టు మాత్రం ఫలించలేదంట. వింటున్నారా? మా అర్థమవుతున్నాయా? ఆ చెట్టు ఎక్కడ అనుకుంటున్నారేమో, అడవిలేసి చెట్టు కాదు, దేవుని పేరు కలిగి ఉన్న సంఘము. మనం ముందే చూసాం, ఆయన స్వరక్తం పెట్టి కొన్న సంఘము అని. అపోస్తలులు 20:27లో 28లో మనం చూసాం కదా, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని. ఆ సంఘంలో ఉన్న నీవే ఆ చెట్టు అయితే, నీవే ఆ అంజూరపు చెట్టు అయితే నష్టము నీకే, వేరే వాళ్ళకి కాదు. ఏంది అంజూరపు చెట్టు విధానాలు చెప్పినట్టుగా కొన్ని త్రోవ పక్కన స్వబుద్ధికి ఆధారం, స్వబుద్ధికి సాదృశ్యం. అర్థమవుతుందా? లెస్సైన జ్ఞానానికి విరోధం. నిన్ను కట్టుకోవడానికి తగిన జ్ఞానమునకు నువ్వు విరోధమైనప్పుడు నిన్ను ఏం కట్టుకుంటావు? ఇక జ్ఞానం లేకుండా ఎవరు తన ఇంటిని కట్టుకోలేరు కదా. జ్ఞానం చొప్పున కదా తన ఇంటిని కట్టుకునేది. ఆ జ్ఞానానికి నువ్వు విరోధి అవుతుంది, నువ్వు ఎలా కట్టుకుంటావు నీ ఇంటిని? వాళ్ళని ఏమో చూస్తుంటావు కట్టుకునే ఇల్లు. ఎందుకంటే ఒక చోట ఉంది, కోతకాలం మందు నిద్రించేవాడంట, అందరూ పంట తెచ్చుకునేటప్పుడు వాళ్ళకెళ్ళి చూసి ఆయాసపడుతుంది. వాడికి ఏమవుతుంది? కోతకాలం మందు, అందరూ కోతకాలం మందు పంట వచ్చింది, పంట వేసుకున్నారు, పంట వచ్చింది, వాళ్ళు కోసుకొని పోయి తెస్తున్నారు బండ్లతో. కోతకాలం మందు నిద్రించాడు వీడు, అందరూ పంట వేసుకుంటుంటే పంటలు నిద్రపోయాడు. టైం దాటిపోయింది, ఇంకేం వేస్తారు? ప్రధానికి ఒక అదునని ఉంటుంది కదా, ఒక టైం ఉంటుంది కదా. పాటలు కూడా అర్థమైంది కదా, పాటలో చాలా అర్థం ఉన్నది. నా తలుపు తీయమని ఆయన ఎంతగానో హెచ్చరించాడు, కానీ నేను ఆయన సమయం ఇచ్చాడు, సమయం సద్వినియోగపరచలేదు. అవునా? కాబట్టి ఆ చెట్టు యొక్క ప్రత్యేకతలు గమనించండి. ఒకటేమో త్రోవ పక్కన ఉండట కారణం, రెండేమో మందు లేని రాతి నేల ఉండట కారణం, మూడేమో ముళ్ళ తుప్పలు. అర్థం చేసుకోండి, త్రోవ పక్కన స్వబుద్ధి, మన్ను లేదు. రెండవది రాళ్ళు గల భూమి, అక్కడ ఎక్కువ మన్ను లేదు, రాళ్ళ భూమిలో పడ్డ విత్తనం బాగా ఫలిస్తుందా? దీని అర్థమైంది, రాళ్ళ భూమి అనగైంది సంచలించే మనస్తత్వం కలిగిన వారు. ఈ రాళ్ళ భూమికి సాదృశ్యము సంచలించే మనస్తత్వం కలిగిన వారు. అన్ని తెలిసినట్టుగానే నటిస్తారు, ఏమీ ఉండదు, చెప్తే వినరు, తెలుసుకోలేరు, సంచలన గుణం అంటారు, సంచలన మనసు అంటారు. రాళ్ళ భూమి, విత్తనం పడింది కానీ మొలక కూడా వచ్చింది, కానీ విత్తనం పడింది మొలక వచ్చింది, కానీ ఎండొచ్చే లోపల అది ఎండిపోయింది. ఎందుకని తెలిసిన? అది రాళ్ళ భూమిలో పడుతుంది కాబట్టి, మెత్తన భూమి లేదు కాబట్టి దాని ఏరు లోపలికి వెళ్ళలేదు. మూడోది ఏం తెలిసిన? మూడవది ముళ్ళకంప. ఈ లోకం తెలుసు కదా, అందరికీ తెలుసు, వెంటనే రావాలి. అర్థమైన? మూడవది ముళ్ళకంపలో పడ్డ ఇతరులు ఎవరైనా కోసి కట్టగట్టి కళ్ళ గింజలు ఏమన్నా ఎప్పుడైనా చేశారా? ముళ్ళకంపలో. మూడవది ముళ్ళకంప. ఇతనం ఏబడింది ముళ్ళకంప. దీనికి అర్థమేంటంటే మార్పుకు తగిన జీవితం లేకుండా
రోజు వాక్యం వింటూ ఉంటారు. ముళ్ళకంప లోకానికి సాదృశ్యం. ముళ్ళకంప ఏం తెలిసిన యాకోబు 4:4లో ఉంది. యాకోబు 4:4లో ఉంది ముళ్ళకంప పరిస్థితి. తర్వాత అక్కడ 7-8 వచ్చిన మధ్యలో ఉంటుంది ఈ ముళ్ళకంప పరిస్థితి. మొదటి యోహాను పత్రిక 2 అధ్యాయం 17 వచ్చిన 18 వచ్చినంలో ఉంటుంది ముళ్ళకంప సంగతి. అర్థమైందా? అలాంటి కంపైన నిన్ను నన్ను యోహాను సువార్త 3:16 ప్రకారం ఆయన ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఈ వంకలన్నీ తీర్చి తన సన్నిధిలో చక్కగా ఉండమని నాటాడు. ఉంటున్నావా? ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఎన్ని నెల చెప్పు, ఎన్ని దెబ్బలను వేసి కట్టు, ఎన్ని దెబ్బలను వేసి కట్టు, ఏమైందంట? వంకేనంట సక్కంగా వచ్చే అవకాశమే ఉండదంట. ఎన్ని రోజులు కడతావు దెబ్బలేసి? ఒక సంవత్సరం కడతావు, మళ్ళీ ఒప్పు తీసి లోపల మళ్ళా. కాబట్టి ప్రభుత్వ ప్రేమల వాళ్ళారా, ఈ దినాలు ఒకసారి ఆలోచన చేయండి. మనం లూకాసు సువార్త 11లోకి వచ్చాము. ఏమంటున్నాడు? ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పనులు వెతకవస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు. 3 ఏళ్ల నుంచి అవకాశం ఇచ్చినాడు, సమయం చెప్తున్నాడు. 3 ఏళ్ల నుంచి మనం చూస్తూ వచ్చాడంట, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడంట. 3 ఏళ్ల నుండి ఫలములు ఫలించాలని, ఫలాలు ఫలించాలని. ఏ ఫలాలు? ఫలాలు చాలా రకాలు ఉంటాయి. గర్భఫలం ఉంటుంది, భూఫలం ఉంటుంది, ఆత్మ ఫలాలు ఉంటాయి, తినే ఫలాలు మనకు ఉంటాయి కదా. అడవిలో చాలా ఫలాలు ఉంటాయి మనకు తెలియకుండా, మనం మనుషులకు అవసరమై. నేను ఒంగోలులో ఉన్నప్పుడు ఒక అతను కేరళ నుంచి తెప్పించారండి. కేరళ యాపిల్ అంటుంటాడు. ఎంత ఉంటాయంటే బాగా ఇవి ఉన్నాయి చూడండి. వాటిని ఏమంటారంటే ఈ ముళ్ళు కాయలు ఉంటాయి. ఏమంటారు? ఉమ్మిదికాయలు కంటే కుక్కరో రౌండ్ తక్కువ ఉంటాయి. అట్టనే అదంతా చుట్టూ అట్టనే ఉంటుంది. కానీ అయితే అక్కడ ఈ ముళ్ళు కాదు, ఈ ముళ్ళు దాన్ని కోసి చూస్తే లుంజ మాదిరి ఉంటుంది, తాటికాయలు మాదిరి ఉంటుంది. చాలా రకాల ఔషధానికి పనికి వస్తుంటాయి, చాలా రకాల వ్యాధులు పనికి వస్తుంటాయి. కేజీ 400. నేను చెప్పింది అర్థమైంది. చూసుంటారు, ఎర్రగా ఉంటాయి, అంత ఉంటాయి. ముళ్ళుగా ఈ ఉమ్మెదికాయ ఎట్లా ఉంటుందో అట్నే వాటి దాని చుట్టూ ముళ్ళు లేకపోతే ఈకలో ఏటు కానీ ముళ్ళు అని ఉంటాయి. నేను వెళ్తా ఉంటే ఆటోలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. కేజీ 400 అంట. గట్టి కింద వస్తాయంటే అంత ఉంటాయి కాబట్టి 10-12 వస్తాయి, 15 వస్తాయి. అవి అట్లా కోసి చూస్తే అంత తాటి ముందు మాత్రమే ఉంటుంది. తాటి ముందు పై చెట్టు తీసేసి ఎట్లుంటుంది అనుకుంటారు. వాళ్ళు చెప్తున్నారు అంటే మనం ఫలాలు అనేవి మనుషులకు తెలియకుండా భూమి మీద అడవి ప్రాంతాల్లో మనుషులు కాకుండా అడవి జంతువులు తినే ఫలాలు చాలా ఉన్నాయి. అన్ని దేవుడు ఇచ్చిన ఫలాలే, దేవుడి కృపే. ఆయన నోటి మాట ద్వారా ఫలములు కలుగులుగా కన్నాడు ఫలించాయి. అర్థమైనా? సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి. 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టున నేను ఫలం ఎత్తుకులాడ వస్తున్నాను, ఒక్కటి కూడా ఆయన ఎంత అదే కదా, ఏమైనా న్యాయమైనట్రా? 3 ఏళ్ల నుంచి ఇంత వయసు కలిగి, ఇంత వాక్యం విని, ఇన్ని దినాలు దేవుడిచ్చి, ఇంత కుటుంబం ఉండి, ఇంత సంఘంలో ఉండి ఒక్క ఫలమన ఫలించకపోతే అదేమన్నా న్యాయమైనట్టరా? అమ్మా ఇంటున్నారు, మాటలు వస్తున్నాయి దగ్గరికి. ఆ చెట్టు ఒకవేళ ఇక్కడ కూర్చున్న ఎవరైనా ఒకరు ఉంటే పరిస్థితి, ఫలించకపోయిన చెట్టుని అర్థం చేసుకున్నారా? ముళ్ళకప్ప దేనికి సాదృశ్యం? లోకము. లోకాన్ని ప్రేమించేవాడు. యాకోబు పత్రికలు చెప్పాను కదా, వచ్చినారు. లోక ప్రేమ, దాని ఆశ, లోకము ప్రేమించిన పరిస్థితి, దాని ఆశ కలిగి ఉన్న పరిస్థితి ఏమైంది? యోహాను మొదటి పత్రిక 2:17 రెండో లైన్లో దేవుని చిత్తం జరిగించేవాడు మాత్రమే నిలుస్తాడు. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి. అమ్మా వినండి జాగ్రత్తగా, కొంచెం కళ్ళు తెరుకోండి. అటు ఇటు ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ కదా వాక్యం వినాల్సింది. అక్కడ పిల్లలతో మీరు పని లేదు, పిల్లలను వదిలిపెట్టండి. ఇక్కడ వెళ్ళకుండా ఇంటికి పోయి ఇష్టానుసారం ప్రతి దేవుని ఏర్పాటు ఎక్కడ దొరుకుతుంది. 7వ వచనం చెప్తున్నాను. నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వస్తున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయమని
నరికివేయము, దీనిని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని మారితో చెప్పింది. వింటున్నారా అమ్మా, వింటున్నారా? యజమాని చెప్తున్నాడు తోటమాలితో, తోటమాలితో, నేను 3 ఏళ్ల నుంచి చెట్టున ఫలాలు ఫలిస్తాయని చూశాను. ఫలాలు కావాలని కోరితే ఏం కనపడతా ఉందంట? మంచి ఫలాలు పలుకుతాయని చూస్తా ఉంటే ఏం కనపడదు అక్కడ? ఏం కనపడది? కారు ఫలాలు కనపడ్డాయి. దేవుడు ఎంత సమయం అవకాశం ఇచ్చినా, ఎన్ని దినాలు ఇచ్చినా మార్పు అన్నది లేకపోతే పరిస్థితి అదే ఇక్కడ చెప్తున్న మాట. ఇంకెందుకు ఈ చెట్టును తీసేయమంటున్నాడు. మనం ఏదైనా ఒక మంచి ఇష్టపడి ఒక చెట్టును తెచ్చి నాటుకున్నాం అనుకోనండి, కొద్దినాలు చూస్తాం, అది ఫలించలేదు, ఏం చేస్తాం? దాన్ని తీసేస్తాం. ఎందుకు ఇది పండలేదు, ఏం లేదని తీసేస్తాం. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ చెట్టును తీసేయి, ఫలమేం పండలేదని యజమాని తోటమాలితో చెప్పాలన్న ఆలోచన ఇక్కడ మనకు కనపడుతుంది. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, వినండి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా, నేను దాని చుట్టూ త్రవ్వటం అంటే తెలుసుగా, ఎండిపోయిన చెట్టు చుట్టూ తవ్వాలంటే శనగపార తీసుకొని తవ్వాలంటే చిన్నగా తవ్వితే అవుతా? చిన్నగా తవ్వితే గట్టిగా చెట్టు చుట్టూ ఒక పాదికి 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది అనుకుంటా, రాదు తెలుసు. ఒక పాది తవ్వితే ఎంతో మడికట్టు గట్టిగా శనగపార తీసుకొని పళ్ళు కొరికి నరికితే కానీ అది ఆ గడ్డలని దిగవు. ఏమంటున్నాడు తెలిసి, నేను ఇక్కడ, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను. హృదయం తవ్వటం అంటే ఎట్ట? వాక్యం చేత దాని చుట్టూ, ఆ చెట్టు చుట్టూ మొత్తం ఇరగొడతారు, దాన్ని అంతా బాగా నల్లకొడతారు, ఇరగొడతారు. ఎట్ట? ఆయన డైరెక్ట్ వచ్చి ఒక శనగపార తీసుకొని నల్లకొట్టడు. ఆయన తన సేవకుల ద్వారా నీతో మాట్లాడతాడు, గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు. అప్పుడు మనకు అస్సలు మనం ఎంత నీతిమంతులం కదా, అందుకని ఏమేంది మనకు తెలియదు, ఇది ఏంటి అని చెప్పేది. పలుకుబడ మీద రాయి గడపాలేస్తే ఏమైంది? ఎగిరి పడుద్ది. మార్పు లేని బ్రతుకులు పలుకుబడతో సమానం జకర్యా గ్రంథంలో ఉంది. ఏదో మనం చెప్పేదాన్ని మనకు తెలియదు ఏముంది, అన్నీ తెలుసు కదా. గడపారేస్తే ఎగిరి పడదు. గడపారే కావచ్చు, గడపార బలమైనదే కావచ్చు, నువ్వు కూడా బలమైన వాడే కావచ్చు. పడదెక్కడా? సేవకుడు ఉన్నదే చెప్పాడు, చెప్తూనే చెప్పాడు, చెప్పిందే చెబుతున్నాడు. అయినా కూడా పలుకుబడ మీద గడపార పడుతుంది కాబట్టి ఎంత మాత్రం పలుకుబడ నలుగుతా. నేను బాగా తవ్వుతానయ్యా, సమయం ఇస్తాను, హెచ్చరిస్తాను, చుట్టూ తవ్వుతాను. తవ్వి తర్వాత ఏమంటున్నాడు? ఎరువు వేస్తాను. ఎరువు వాక్యానికి సాదృశ్యం. ఎరువు దేనికి వేసే? చెట్టుకు. దేనికి? ఎండిపోవడానికా, బాగుపడటానికా? బాగా శక్తి రావాలి చెట్టు, కానీ ఎరువు వేస్తారు. ఇక్కడ వాక్యం అంటుంది, నేను దాని చుట్టూ తవ్వి ఎరువేస్తాను. అర్థమైందా? ఎరువేస్తాను. తర్వాత ఎరువేస్తాను, ఎరువు వేస్తాను. ఈ సంవత్సరం కూడా ఉండదు. గమనించండి, చెట్టును త్రవ్వి ఎరువేసి నీరు కట్టి 1 సంవత్సరం చూడమంటున్నాడు. 1 సంవత్సరం చూడండి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. 1 సంవత్సరం. ప్రభుల్లో కొన్నిసార్లు నాకు ఆలోచన, దేవుడు అక్కడక్కడ కూర్చున్నప్పుడు, ఎక్కడన్నా ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏదైనా వాక్యం ధ్యానం ఆయన సామెతల 6 ప్రకారం ఎప్పుడైనా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు కొన్నిసార్లు ఈ మాటలు మర్చిపోస్తాయి. ఈరోజు ఎంత డేటు? 10. నాకు 3 నెలల నాడు ఒక ఆమె ఈ 10 డేట్న 3:30 కల్లా మా ఇంట్లో ప్రార్థనని 3 నెలల నాడు చెప్పింది. 10వ తారీఖు సాయంత్రం 3 గంటలకు, 3:30 కల్లా. దాదాపుగా 3 నెలల అవతల చెప్పింది.
నాకు ప్రార్థనకు రమ్మని అంటే నేను అడిగిన అక్క నువ్వు ఆ రోజు డేట్ నాకు గుర్తు 3 నెలల ముందు కదా, గుర్తు లేక ఏం రోజు అక్క ఆ రోజు అని ఆదివారం అన్నాను. ఏందక్క ఆదివారం పెట్టే ప్రార్థన సేవ ఉంటుంది కదా అంటే అన్న నీ ప్రార్థన అంతా అయిపించుకొని రమ్మన్నా, ప్రార్థన అంతా అయిపించుకొని రమ్మన్నా అంటే అయిపించుకున్న తర్వాత కార్యక్రమాలు అయిన తర్వాత పోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఎందుకు చెప్పిన మాట అంటే ఈ 10వ తారీఖు డేటు ఆ మాట మధ్యకి వచ్చింది. 10/8/2024 10/8/2024 ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో జాగ్రత్తగా వినండి, 2010/8/2024 అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ రోజున ఒకవేళ ఈ లెక్కకైనా మన సంఘం విషయంలో కావచ్చు, లేక ఇక్కడున్న ఒక్కొక్కరి విషయంలో కావచ్చు, నేను విశ్వాసిని అనుకున్న వారి విషయంలో కావచ్చు, నేను కూడా అని చెప్పుకున్న వారి విషయంలో కావచ్చు, ఒకవేళ ఈ సంవత్సరము ఉండని అయ్యా అని 10/8/2024 మన విషయంలోకి ఆయన ఆర్డర్ తీసుకుని ఉంటాయి. ఆ తోటమాలి అడిగి ఉంటే యజమానితో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది, సంవత్సరం అయింది ఈ రోజుకు. మరి ఈరోజు పరిస్థితి ఒకవేళ అక్కడ ఆ రోజు ఆ 3వ సంవత్సరానికే ఫలాలు చూశాడు, ఫలాలు ఏమని బాధపడుతున్నాడు, ఇంకెందుకు దీన్ని తీసేయి ఇంకో చెట్టు నాటమన్నాడు. 3 సంవత్సరాలకి ఆయన పూర్తి చేశాడు యజమాని, తోట యజమాని 3 సంవత్సరాలకి లెక్క అడిగాడు. తోట మాలేమో ఇంకొక సంవత్సరం అయ్యాలి బతిలాడుతున్నాడు. వింటున్నారా? అయితే ప్రభునందు ప్రేమ వల్లరా ఏమన్నాడు, ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాడు. నరికి వేస్తానంటాంలే, నరికి వేయమని చెప్పాడు. ఎవరు చెప్పింది? తోటలో పని చేస్తాడు కదా ఆయన. అడిగింది ఎవరు లెక్క? యజమాని, తోట అధికారే దేవుడు. తోట ద్రాక్ష తోట, వనం ఎందుకు తెలిసిన అక్కడున్న పైరంతా మనం చదువుకున్నాక యెషయా గ్రంథం 5:7 జనం. ఇప్పుడు ఈ తోట మారి పని అని ఎవరు తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏమన్నా దగ్గరికి వచ్చినాయి మాటలు? అమ్మా ఇక్కడ దగ్గరికి ఏమన్నా వచ్చినాయా? చిన్న పెద్ద సంబంధం లేదు, వయసుకు సంబంధమే లేదు, వయసుకి మరణానికి ఎలాంటి పొత్తు స్నేహభావం ఏం లేదు, బంధుత్వం కానే కాదు. కీర్తన 40:14 ప్రకారంగా ఎల్లప్పుడూ చుట్టూ ఉంది, మరి కనిపెట్టుకొని ఉంది, ఎంట తిరుగుతూ ఉందంట. ఎవరైనా సరే ఇంకా వయసు రాలేదులే ఇప్పుడు ఇట కాదు, మరణము ప్రతి మనిషిని కాస్తూ తిరుగుతాడు. మరణపు ఆధీనంలో మనుషుడు ఈనాడు కొనసాగుతున్నాడు. అది ఎప్పుడైనా ఎవరినైనా ఏ టైంలోనైనా పూర్తి చేయొచ్చు. దేవుడు ఇక్కడ ఇచ్చిన మాటలు జాగ్రత్తగా గమనించండి. ప్రభునందు ప్రేమ వాళ్ళారా, ద్రాక్ష తోటలో ఉన్నావు మంచిది, అయితే అంజూరపు చెట్టుగా ఉండొద్దు. అర్థమైందా? ద్రాక్ష తోటలోనే సంఘంలో ఉన్నావు, అంజూరపు చెట్టు లాగా ఉండదు. అంజూరపు చెట్టు ఫలము లేని చెట్టుగా కనపడుతుంది ఇక్కడ. ఆ భావాన్ని మనం కలిగి ఉండకూడదు. ఫలం లేని చెట్టు ఏ ఫలములు ఫలించాలా? ఫలాలు చాలా ఉన్నాయి కదా. అయితే దేవుడు కోరే ఫలం మొట్టమొదటి ఫలము అయితే ఆత్మ ఫలమేమనగా ఏంటంట? ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర లేదు. చాలా మంది నేను కరెక్ట్ అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అది మాత్రం చాలా తక్కువ. దేవుడు ఏది కోరుతున్నాడో అది మనుషుల దగ్గర లేదు. ఆ చెట్టు దగ్గర ఏం కోరాడో ఆ చెట్టు దగ్గర అది లేదు. మనుషుల దగ్గర ఏం కోరుతున్నాడో మనుషుల దగ్గర అది లేదు. ఆ చెట్టే ఈనాడు మనిషి, ఆ చెట్టే ఈనాడు మనిషి. వింటున్నారా? కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలి. దేవుడు ఏమైతే అక్కడ కోరాడో అది అది వారి దగ్గర లేదు. ఎవరి దగ్గర కోరాడో వారి దగ్గర లేదు. అర్థమవుతుందా? ఈరోజు
మనుషుల దగ్గర, సంఘం అనే వారిలో, సంఘము దగ్గర, సంఘములో ఆయన నిలబడి తేరి చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో సమయం ఇచ్చాను. ప్రకటన 2:19-21లో, ప్రకటన 2:21లో ఇదిగో సమయం ఇచ్చి తిని కానీ, అర్థమవుతుందా? ఇదిగో సమయం ఇచ్చి తిని కానీ, ఇదిగో సమయం ఇచ్చి తిని కానీ. చెప్పండి. ప్రకటన ఇదిగో సమయం ఇచ్చి తిని కానీ. ఇటులాగా మాటలు అర్థమవుతున్నాయా? ఏం రాయబడింది ఇక్కడ? ఇదిగో సమయం ఇచ్చి తిని కానీ. దేని కొరకు? 3వ సంవత్సరం కూడా చూశాడు. 3 సంవత్సరాలు చూశాడు. 3 సంవత్సరాలు చూశాడు. సమయం ఇచ్చాడు. కానీ సమయం ఇచ్చాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ 2వ అధ్యాయంలో మనము 4-5 వచనాలు చూస్తే, ఆ 2వ అధ్యాయం 4 వచనాలు, 3-4 వచనాలు చదవండి ఒక మాట. ప్రకటన. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను. వింటున్నారా? అయినను దేవుడు ఎంత సమయం ఇచ్చినా కూడా ఏదో నామకార్థం క్రియలు కలిగి ఉన్నాం. అయినా దేవుడు అవకాశం ఇస్తా వచ్చాడు. ఇక సమయం అయిన తర్వాత దేవుడు సమయం ఇచ్చి హెచ్చరించి అన్నీ అయిన తర్వాత, హెచ్చరించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికి? మత్తయి సువార్త 21:18 నుంచి. తప్ప ఏమి సరే కదా? జాగ్రత్తగా వినండి. వింటున్నారా? జాగ్రత్తగా వినండి.